ఏదో ఒకరోజు బాంబు పేలుస్తా అని మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా ఒక ప్రకటన చేశాడు. ఏదో ఒకరోజు బాంబు పేలుస్తా, ఎదురు చూసి విసిగిపోయా, అలసిపోయా అని ఆయన అన్నాడు. దేనికి ఆయన ఎదురు చూస్తున్నట్టు అంటే మంత్రి పదవి కోసమని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆయన ఈ మాటలు అంటున్నప్పుడు ఆయన ఈ ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాకు పదవి రాకపోయినా పర్వాలేదు, నా కాన్స్టిట్యున్సీ మునుగోడు హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది, అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారు కనుక అభివృద్ధి కనుక నిర్లక్ష్యం చేస్తే నేను ఏదో ఒక రోజు బాంబు పేల్చడం ఖాయమన్నాడు. అంటే ఆయన రెడీగా బాంబు పెట్టుకున్నాడు జేబులో, ఏ క్షణమైనా దాన్ని విసిరవచ్చు. మరి మనం అంటాం గ్రెనేడ్ అంటాం, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ గ్రెనేడ్ అంటాం. హ్యాండ్ గ్రెనేడ్ ఏముంటుంది, తీసేసి పిన్ తీసి విసరడమే. సో ఆయన పిన్ను బాంబు ఆ జేబులో పెట్టుకొని తిరుగుతున్నట్టుగా మనం భావించాలి. మునుగోడు సెగ్మెంట్లో ఆయన గతంలో కూడా ఇటువంటి పని చేశాడు. ఆయన ఏది బాంబు పేల్చాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళి బీజేపీ నుంచి ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్లో చేరి ఆయన ఇప్పుడు మంత్రి పదవి కోసం పోరాడుతున్నాడు. ఎక్కడి దాకా పోరాడుతున్నాడు అంటే ఇప్పుడు ఆయన ఎదురు చూసి విసిగిపోయా అనే దాకా వచ్చాడు. ఇది ఆయన కొంతమంది అంచనలు చెప్పడం ప్రకారం, ఆయన అంచనల కథనం ప్రకారం ఏంటంటే బహుశా ఆయన ఇంకొక సంవత్సరం పాటు ఎదురు చూస్తాడు. అంటే ఇప్పుడు మనం 2026లో ఉన్నాం, 2027 వరకు కూడా ఎదురు చూస్తాడు. 2027 చివరిలోనూ 2026 చివరిలో లేదా 2027లోనూ ఆయన తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు దారితీస్తాడు. అంటే మునుగోడులో ఉప ఎన్నిక వచ్చే విధంగా అతను ఆల్రెడీ డిసైడ్ చేసుకుని ఉన్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంచనాలు చెప్తున్నారు, నేను చెప్పడం కాదు. కనుక మునుగోడుకు ఉప ఎన్నిక ఉపద్రవం అయితే మనకు కనిపిస్తుంది. ఏది, ఆయనకు మంత్రి పదవి రాకపోతే ఇది పక్కా. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఈ పని చేశాడు. గతంలో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి దీంట్లో చేరి ఇది బీజేపీలో చేరి బీజేపీలో ఇబ్బందులకు గురై బీజేపీ పని అయిపోయిందని అనుకున్నప్పుడు 2023 అక్టోబర్ సెప్టెంబర్ ఆ ప్రాంతాల్లో చేరాడు. అంటే ఎన్నికలకు 2-3 నెలల ముందు ఆయన కాంగ్రెస్లో చేరారు. ఆయన కాంగ్రెస్లో చేరక ముందు అంటే ఆయన బీజేపీలో చేరే సమయంలో అరౌండ్ 2022 ఆ ప్రాంతాల్లో మాట్లాడింది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని అన్నాడు ఆయన. సో కాబట్టి ఆయన బీజేపీని బలమైన పార్టీగా అనుకొని బీజేపీలో చేరాడు. తీరా బీజేపీలో చేరిన తర్వాత లాభం లేదనుకొని మళ్ళీ కాంగ్రెస్లో చేరాడు. కాంగ్రెస్లో చేరిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి మంత్రి పదవి కోసం ఆయన పట్టుబడుతున్నాడు. పైగా మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చిందని కూడా ఆయన చెప్తున్నాడు. వాళ్ళు భరోసా ఇచ్చినట్టుగా చెబుతూ నాకు ఇచ్చిన హామీని నెరవేర్చండి అని కూడా ఆయన పట్టుబడుతున్నాడు. సరే, ఆయనకు హామీ ఇచ్చింది ఎవరు, ఏ రకంగా ఇచ్చారు, ఏమిటనే దానికి సంబంధించి మన దగ్గర ఎవరి దగ్గర ఆధారాలు లేవు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం పదే చెబుతున్న మాట, నేను బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరే క్షణంలో నువ్వు కాంగ్రెస్లో అయితే చేరండి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీరు మంత్రి కావడం పక్కా అని చెప్పినట్లుగా ఆయన చెప్తున్నాడు. అండ్ ఇప్పుడు సమస్య ఏంటంటే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 2 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు. ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరొకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయాన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న. ఇప్పుడు అక్కడ 2 మంత్రులు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరు ఉండగా మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రి పదవి ఎట్లా వస్తుందో దానికి సంబంధించిన సాధ్యాలు ఏంటో మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే తెలిసి ఉండాలి. ఆయన మంత్రి పదవి తప్ప మరే పదవిని కూడా ఆయన తీసుకునే పరిస్థితులు లేడు. నాకు మంత్రి పదవే కావాలంటున్నాడు. తర్వాత గతంలో ఆయన కొన్ని స్టేట్మెంట్లు చెప్తాను. ఆయన ఏమేమి మాట్లాడే 4 years క్రితం, గౌరవం ఇవ్వని చోట నేను ఉండను, ఎవరి కింద పడితే వాళ్ళ కింద నేను పనిచేయను, అండ్ క్యారెక్టర్ లేని వాళ్ళు, నైతిక విలువలు లేని వాళ్ళు
పార్టీలో పెత్తనం చేస్తున్నారంటూ ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు బీజేపీ చేరడానికి ముందు చేసిన కామెంట్స్గా మనం వీటిని భావించాలి. తర్వాత ఆయన బీజేపీలో పోయేటప్పుడు ఒక మాట అన్నాడు, నన్ను నమ్మిన వాళ్ళు ఎవరైనా సరే నా వెనుక రావచ్చు అని చెప్పాడు. సరే, ఆయన వెంట వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, వెళ్ళని వాళ్ళు వెళ్ళలేదు. తర్వాత ఆయన ఈ రకమైన స్టేట్మెంట్లు పదే పదే చేస్తున్నాడు. గడిచిన కొద్ది రోజులుగా మనం చూస్తే ఆయన ఏం చెప్తున్నాడు, మునుగోడు అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ముఖ్యమంత్రి లేదా కొంతమంది మంత్రులకు సంబంధించిన నియోజకవర్గాల్లో మినహా ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీస్లలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగడం లేదు. తర్వాత చేపట్టిన పనులు వాటికి సంబంధించి బిల్లులు మంజూరు చేయకపోగా కొత్త పనులు కూడా మంజూరు కావడం లేదు అని కూడా ఆయన ఆరోపిస్తున్నాడు. అంటే ఆల్రెడీ చేసిన పనులకు సంబంధించి బిల్లులు మంజూరు కాకపోవడం వల్ల కాంట్రాక్టర్లు ఆ పనులను సగంలోనే వదిలేసి వెళ్ళిపోతున్నట్టుగా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇది సహజమైన ఆవేదనే, మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ పరిస్థితిని అంతా వివరించారని, ఆయన వారం రోజుల్లో నేను దీన్ని సెటిల్ చేస్తానని, మునుగోడుకు సంబంధించిన పెండింగ్ బిల్లులు మంజూరయ్యేలా చూస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు చెప్పినట్లుగా హామీ ఇచ్చినట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు. కానీ 3-4 వారాలు గడిచిపోయినా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేరడం లేదు, బిల్లులు మంజూరు కావడం లేదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సరే, ఇదొక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే, ఆ కాన్స్టిట్యున్సీలో మునుగోడు కాన్స్టిట్యున్సీలో మధ్యాహ్నం 1 గంట తర్వాత మాత్రమే వైన్ షాప్ తెరవాలంటూ ఆయన ఒక నిబంధన పెట్టాడు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ ప్రభుత్వం ఒక పాలసీతో వెళ్తోంది, ఎక్సైజ్ పాలసీతో. దీనికి సంబంధించి వైన్ షాపులను ఏ ప్రాంతాల్లో ఎప్పుడు తెరవాలి, అలాగే ఏ ప్రాంతాల్లో ఎప్పుడు మూసివేయాలి, క్లోజర్ టైం ఏంటి, రాత్రిపూట అనేది, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. దానికి సంబంధించిన నియమ నిబంధనలు, ఎక్సైజ్ సంబంధించిన రూల్స్ అన్నీ ఉంటాయి. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ ఏంటంటే అత్యుత్సాహంతోనో లేకపోతే తానే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ముఖ్యమంత్రినో ఆయన అక్కడ ఫత్వా జారీ చేసేసాడు. 1 గంటకు తెరవాలి, లేకుంటే సాయంత్రం 6 గంటలకు మూసేయాలి, ఇంకేదో 8 గంటలకు మూసేయాలి. ఈ రకమైన ఫత్వా జారీ చేయడం, వాళ్ళను భయపెట్టడం, బెదిరించడం ఇవన్నీ జరుగుతున్నాయి. వైన్ షాపుల వాళ్లకు ఎమ్మెల్యేకు మధ్య ఒక రకమైన ఘర్షణపూరితమైన వాతావరణం, అభిప్రాయ భేదాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇదొక యాంగిల్. అంటే ఒకటి, రాజకీయంగా మంత్రి పదవిని ఆశించడం, మంత్రి పదవి రాకపోతే విసిగిపోవడం, మంత్రి పదవి కోసం పట్టుబట్టడం, మంత్రి పదవి కోసం డిమాండ్ చేయడం, మంత్రి పదవి కనుక ఈ టైంలోగా రాకపోతే నేను సరైన సమయంలో బాంబు పేల్చుతాననడం. అంటే ఆయన గతంలో చేసిన ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ చేయాలనుకుంటున్నట్టుగా మనకు కనబడుతోంది. నిజానికి అప్పట్లో ఎక్స్పెరిమెంట్ అనేది విఫలమైంది, ఆ ఎక్స్పెరిమెంట్ ఫలించలేదు. సో అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను బాంబు పేల్చుతా ఏదో సమయంలో. అంటే రాజీనామా మినహా ఇంకేమి ఉండదు. బాంబులు పేల్చడం అంటే రాజకీయాల్లో ఏముంటుంది, రాజీనామా మినహా ఏముండదు. ఆయన రాజీనామా చేసి జరిగేది ఏమిటి, ఉప ఎన్నిక రావాలి. ఉప ఎన్నిక వస్తే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడు, మళ్ళీ కాంగ్రెస్ నుంచే పోటీ చేసి తన బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాడా ఏమిటి అనే దానిపైన ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంతటా కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇంతకుముందు చెప్పినట్టు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 2 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఉన్నప్పుడు మంత్రి పదవి ఛాన్స్ కనుక వస్తే, అంటే మంత్రివర్గ ప్రక్షాళన లేదా పునర్వ్యవస్థీకరణ జరిగితే తప్పనిసరిగా వేముల వీరేశం లాంటి షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన నాయకుడిని, లేదా బాలు నాయక్ లాంటి షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన నాయకుడిని, అటువంటి ఎమ్మెల్యేలను ప్రిఫర్ చేసే అవకాశం ఉంది తప్ప మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి క్యాబినెట్లో ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పించడం అనేది బహుశా సాధ్యం కాదని ఢిల్లీ వర్గాలు కూడా చెప్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.